స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. ఏదైతే 15 రోజుల క్రితం ఈ ప్రాంతంలో ఒక దుర్ఘటన జరిగిందో, రాయవరం మండలం రాయవరం గ్రామానికి సంబంధించి లక్ష్మీ గణపతి ఫైర్ వర్క్స్ లో మరి పేలుడు సంభవించడం, అక్కడికక్కడ ఘటనలో 6 మరణించడం, తదుపరి 4 ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించడం కూడా జరిగింది. దురదృష్టవశాత్తు మృతుల్లో యజమాని ఎలుగుబంటి సత్యబాబు గారు కూడా ఉండడం, మరి అప్పటికప్పుడు నేను కానీ నాతో పాటు మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారు కానీ వెంటనే ఆ కార్యక్రమం దగ్గరికి వెళ్ళడం, అక్కడ సహాయ చర్యల్లో పాల్గొనడం, ముఖ్యమంత్రి గారికి తెలియజేయడం, వెంటనే ముఖ్యమంత్రి గారు కూడా స్పందించి హుటాహుటిన హోంమంత్రి గారిని సంఘటనా స్థలానికి పంపించడం, కోనసీమ జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఎస్పీ గారు, మిగిలిన ఐజీ గారు, మిగిలిన అధికారులు అందరూ కూడా రావడం, వెంటనే ఇక్కడ జరిగిన సంఘటన పైన ప్రభుత్వం కూడా స్పందించడం జరిగింది. ఈ ప్రమాదం ఏ విధంగా జరిగింది అనే దానిపైన ప్రాథమికంగా సమాచారం విషయంలో చూస్తే ఎటువంటి తప్పిదం కనిపించిన పరిస్థితి కూడా కనిపించింది. అటువంటి పరిస్థితుల్లో వీరికి ఎక్స్గ్రేషియా ఏ విధంగా ఇవ్వాలనే దానిపైన కూడా కొంత చర్చ నడిచింది. ఆ సందర్భంలో ఒక 2 మెన్ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు సురేష్ కుమార్ గారు, అదేవిధంగా ఏగలైజీ రవికృష్ణ గారిని ఇద్దరిని పంపించడం, ఏదైతే ప్రధానమంత్రి గారు మన 16వ తేదీన కర్నూలు రావడంలో ఈ బృందం ఇక్కడికి రావడం ఆలస్యమైంది. వచ్చి ఈరోజు నివేదిక ఇవ్వగానే ముఖ్యమంత్రి గారు మృతులకి ఒక్కొక్కరికి 15 లక్షల రూపాయల చొప్పున పరిహారం ప్రకటించడం జరిగింది. ఒకంత 4 రోజులు ఆలస్యమైన తగు రీతిన ముఖ్యమంత్రి గారు పరిహారం అందజేశారు. వారికి హృదయపూర్వకంగా మృతుల కుటుంబాల తరఫున, ముఖ్యంగా ఇందులో బాధిత కుటుంబాలు ఎక్కువగా అనపర్తి నియోజకవర్గంలో ఉన్నాయి కాబట్టి అనపర్తి, మండపేట 2 నియోజకవర్గాల ప్రజానీకం తరఫున కూడా ముఖ్యమంత్రి గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాను. అదేవిధంగా ఈ పరిహారం అందజేయడంలో మరి నాతో పాటుగా మండపేట శాసనసభ్యులు వేగుల జోగేశ్వరరావు గారు, అదేవిధంగా కార్మిక శాఖ మంత్రి సుభాష్ గారు, హోంమంత్రి అనిత గారు అందరూ కూడా ముఖ్యమంత్రి గారిని ఒప్పించడంలో తీవ్రంగా కృషి చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు, ఒక దురదృష్టకరమైన సంఘటన జరిగినప్పుడు ఆ దురదృష్టకర సంఘటన సానుకూల వైఖరితో ఆలోచన చేసి వారికి న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి ప్రయత్నమే మేము మొదటి రోజు నుంచి చేస్తా ఉన్నాం. సహాయక చర్యల దగ్గర నుంచి ఈ రోజు వరకు అదే ప్రయత్నం జరుగుతూ ఉంది. కానీ మధ్యలో కొంతమంది పార్ట్ టైం రాజకీయవేత్తలు దీన్ని రాజకీయం చేయడానికి ప్రయత్నం చేశారు. వారికి విషయ అవగాహన శూన్యం. వారికి పరిహారం ఏ విధంగా ఇస్తారు, జ్యుడిషియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి, మేజిస్ట్రియల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి, డిపార్ట్మెంటల్ ఎంక్వైరీలు ఏ విధంగా జరుగుతాయి, దానిపైన ఎటువంటి అవగాహన లేకుండా ఏదో ఒక విధంగా పాపులారిటీ సంపాదించాలనే ఉద్దేశంతో ఇటువంటి హృదయ విదారక సంఘటన కూడా రాజకీయం కోసం ఉపయోగించుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా దురదృష్టకరమైన పరిణామం. ఎవరు ఎటువంటి కువిమర్శలు చేసినా, ఎటువంటి వ్యాఖ్యలు చేసినా మేమంతా సంయమనం పాటించాం. తప్పనిసరిగా ఆ కుటుంబాలకి న్యాయం జరగాలనే ఏకైక లక్ష్యంతో అటు జోగేశ్వరరావు గారు కానీ నేను కానీ ముందుకు వెళ్ళి మాతో పాటుగా ఇది ఏదైతే ఇవాళ పరిహారం అందిస్తా ఉన్నారో అది కార్మిక శాఖ తరఫున అందించడం జరుగుతూ ఉంది. కార్మిక శాఖ తరఫు నుంచి ఈ పరిహారం అందించడంలో సుభాష్ గారు కూడా విశేషంగా కృషి చేశారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి అనిత గారు కూడా ఈరోజు ముఖ్యమంత్రి గారిని ఉపయోగించడంలో ప్రధాన పాత్ర పోషించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి గారి ప్రధాన కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర గారు కూడా ఉపయోగించడంలో ప్రధాన అవకాశం వహించారు. అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే యాజమాన్య తరపున కూడా వారు కొంత నష్టపరిహారం ఇవ్వడం కోసం వారు కూడా ఆలోచన చేస్తా ఉన్నారు. వారిని కూడా కలుపుకొని మొత్తం వారికి అందించడం, భవిష్యత్తులో కూడా వారి కుటుంబాలను ఆదుకునే విధంగా, అందులో ఒక కుటుంబం అయితే తల్లిని తండ్రిని ఇద్దరిని కోల్పోయిన పిల్లలు ఉన్నారు, వారిని ఏ విధంగా P4లో ఆదుకునే దిశగా కూడా ప్రయత్నం చేస్తాం. అన్ని విధాలుగా కుటుంబానికి ఆదుకోవడానికి ముందుకెళ్తాం. దయించి ఇప్పటికైనా ప్రతిపక్ష నేతలకి చెప్పేది, ఈ పార్ట్ టైం రాజకీయాలు వదిలి ప్రతిదాన్ని విమర్శలు చేసే విధానానికి వదిలి సానుకూల దృక్పథంతో రాజకీయాలు చేయమని, సద్విమర్శలు చేయమని విజ్ఞప్తి చేసుకుంటూ
ముఖ్యమంత్రి గారికి అదేవిధంగా ప్రభుత్వానికి మరొక్క మారు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.